సోదర మహేశ్వర, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరగడం జరిగింది. అయితే ఎవరైతే అధికంగా ప్రజలు ఉన్నారో, ఎవరి ఆధీనంలోనైతే ప్రచార మాధ్యమాలు ఉన్నాయో, ఆ ప్రచార మాధ్యమాల ద్వారా చిన్న చిన్న వ్యక్తిగత విషయాలను తీసుకొని కొన్ని సామాజిక వర్గాల ప్రజలను నేరస్తులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ, అదేవిధంగా ఎంతోమంది యువకులను అరెస్టు చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం జరిగింది, ప్రయత్నం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని సంవత్సరాల ముందు మనం చూసినట్లయితే సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలు బంబ్ బ్లాస్టు, అదేవిధంగా అజ్మీర్ దర్గా బంబ్ బ్లాస్టు, మాలెగాం బంబ్ బ్లాస్టు, అదేవిధంగా మక్కా మసీదు బంబ్ బ్లాస్టు, వీటన్నిటిలో వాడిన ఆర్డిఎక్స్ ఏదైతే ఆయుధాలు ఉన్నాయో, ఆ విస్ఫోటన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆయుధాలకు ఉపయోగించిన పదార్థము ఒకటే అని రిపోర్టు ద్వారా తెలియడం జరిగింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మక్కా మసీదులో హైదరాబాద్లో బంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు చనిపోయిన వారు ముస్లిములే, అరెస్ట్ అయిన వారు కూడా ముస్లిములే. దానితో పాటు అసీమానంద, సాధ్వి ప్రజ్ఞా సింగ్ అనేవారు కూడా అండ్ కంపెనీ చాలామంది అరెస్టు కావడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ అరెస్టు చేయబడిన ఆ ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో నిర్దోషులని క్లియర్ చిట్ ఇచ్చి వారిని రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. మరి భారతదేశ చరిత్రలో చూసినట్లయితే ఎవరు ఉగ్రవాదులు, ఎవరు మొట్టమొదటి ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు అని మనం చూసినట్లయితే ప్రపంచ మేధావి అయిన మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసము ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పవిత్ర భారతదేశంలో ఎన్నో విభిన్న విశ్వాసాల, మతాల ప్రజలు జీవిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ శాంతి సౌఖ్యాలతో, ఐకమత్యంతో అందరూ సహజీవనం చేయాలనే ఉద్దేశంతో ఆయన దేశం యొక్క మేలు కోరేవాడు కాబట్టి ప్రజలు ఐకమత్యంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకునేవాడు. కానీ ఒక ఉగ్రవాద సామాజిక వర్గం ఒకటి ఉంది, వారినే మనువాదులు అని చెప్పవచ్చు. ఈ మనువాదుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే మేమే ఉన్నతమైన వారము, మేమే మోక్షానికి, స్వర్గానికి అర్హత కలిగిన వాళ్ళము, మా వంశం గొప్పది, మా వర్ణం గొప్పది, పుట్టుకతోనే మేము ఉన్నతులము అనే గర్వము, అహంకారం వీరికి ఉంటుందన్నమాట. సాధారణంగా అయితే వీరు ప్రత్యక్షంగా దౌర్జన్యాల్లో కానీ, దుర్మార్గాల్లో కానీ, దోపిడీలో కానీ పాల్గొనకుండా ప్రజల మధ్య విద్వేషం పెంపొందింపజేస్తారు వీరు. కానీ ఆ పరిస్థితి ఎటువంటిది అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ మహాత్మా గాంధీని హత్య చేయాలి అంటే ఈ నిమ్న వర్గాల ప్రజలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేరేపించాలి అంటే ఆ మహాత్మా గాంధీ పట్ల 99% దేశ ప్రజల్లో గౌరవం ఉంది, ప్రేమ ఉంది, మంచి భావన ఉంది. మరి ఇటువంటి వారిని మహాత్మా గాంధీని హత్య చేపించాలా అంటే అది కొంచెం కష్టతరము, ఆలస్యమయ్యేదానికి అవకాశం ఉందని నాథూరామ్ గాడ్సే అనే ఒక మనువాది, ఒక ఉగ్రవాది ఆయనకు హత్య చేసేదానికోసము ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేయడం జరిగింది. చివరిగా దానిలో సఫలీకృతుడయ్యాడు. అంటే మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి నెంబర్ 1 ఉగ్రవాది ఎవర్రా అంటే ఇతనే, నాథూరామ్ గాడ్సే. ఇప్పుడు ఉన్న మనువాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదినే ఆదర్శంగా తీసుకుంటారు, ఇటువంటి భావజాలాన్నే పెంపొందింపజేస్తున్నారు. ఈనాడు నాథూరామ్ గాడ్సేకు ఆలయాలు కడుతున్నారు ఈ దుర్మార్గులు. మరి భారతదేశంలో గొప్ప ప్రధానమంత్రులుగా పరిపాలన చేసిన వారిని హత్య చేసింది ఎవరు? మరి వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చిత్రీకరించడం లేదు? అమాయకులైన ప్రజల్ని బంధించి 20 ఏళ్ళు 30 ఏళ్ళు జైళ్లలో పెట్టి వారి యొక్క జీవితాలు నాశనం చేసి వారి కుటుంబాల్ని దుర్భరం పాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మనువాదులకు అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శూద్రులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన ప్రజలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాణాలు కావు. వీరి దృష్టిలో వారు విషకీటకాలు, చీమలు, పురుగులతో సమానం అన్నమాట.
అందుకోసము చరిత్ర చూసినట్లయితే ఏ మతం వారు, ఏ గోత్రం వారు ఎటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడి ఉన్నారో, ఎందుకంటే వారి వద్ద ప్రచార మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి కొన్ని సామాజిక వర్గాలను నేరస్తులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎవరినైతే వీరు నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారో, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారో వారి వద్ద ప్రచార మాధ్యమాలు లేవు కాబట్టి ప్రజల వద్దకు వాస్తవాలు రావడం జరగడం లేదు. అందుకోసము దేశ ప్రజలైన నా బహుజన సోదరులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ తెలివితేటలు ఉపయోగించి చరిత్రపై ఒక చూపు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను.